మిత్రమా, యేసు కొండపై నిలబడి ప్రజలకు బోధించాడు. చాలామంది ఆయన చేసిన అద్భుతాల కోసం వచ్చారు. కొంతమంది కేవలం చూడాలని వచ్చారు. కానీ అందరి హృదయాల్లో మార్పు కావాలని నిర్ణయం లేదు, గట్టి నమ్మకం లేదు. అప్పుడు ఆయన ఒక చివరి ఉపమానం చెప్పారు. ఇద్దరు మనుషులు ఇల్లు కట్టారు. ఒకడు రాతి పునాదిపై కట్టాడు, మరోడు ఇసుకపై కట్టాడు. రాతి పునాదిపై కట్టిన మనిషి ముందుగా లోతుగా తవ్వాడు. భూమి గట్టిగా ఉన్నా ఆగలేదు. దృఢమైన రాతిని చేరుకునే వరకు శ్రమించాడు. బలమైన పునాది వేయటానికి సమయం తీసుకున్నాడు. ఇసుకపై కట్టిన మనిషి తవ్వలేదు. ఇసుక మృదువుగా ఉంది, త్వరగా కట్టేశాడు. శ్రమ తక్కువ, సమయం తక్కువ. రోజులు గడిచిపోయాయి. తర్వాత తుఫాను వచ్చింది, వర్షం పడింది, వరదలు ఉప్పొంగాయి. గాలులు బలంగా ఆ ఇళ్లను తాకాయి. ఇసుకపై కట్టిన ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే దానికి లోతైన పునాది లేదు. రాతి పునాదిపై కట్టిన ఇల్లు మాత్రం నిలబడింది. ఎందుకంటే దాని పునాది దృఢంగా ఉంది. యేసు చెప్పిన సందేశం స్పష్టం. వినడం మాత్రమే సరిపోదు, ఆయన బోధనలను ఆలకించి పాటించాలి. దేవుని చిత్తానికి విధేయంగా జీవించాలి.